అన్నా ఏమైందా మీ ఇక్కడేం చేస్తాను? నీకోసమే వెయిట్ చేస్తానన్నా. నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారా? అయితే మరి ముఖం అంతా డల్గుంది. పోలీసు వాళ్ళు ఊకే ఫోన్ చేసి ఇబ్బంది పెడతాలన్నా. ఎవరు వాళ్ళు ఫోన్ చేసి ఎవరు? ఒకసారి నెంబర్ చెప్పు. మన తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నీకెందుకు చేస్తారు? ఆయన కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్ ఉన్నది, ప్రైవేట్ స్కూల్ ఉన్నది. గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ప్రైవేట్ పోలీస్ స్టేషన్ వద్దా? అది పెట్టింది తమ్ముడు. దాని గురించి ఫోన్ చేసింది అనుకో, నన్ను కూడా లోపడేస్తారు. నా 10,000 పెడతారు తమ్ముడు. 10,000 ఇస్తారా? ఇంకా దమ్దం చేయకు. 2 నెలలు టైం. ఇప్పుడు నీకు ముచ్చట చెప్పాలి. ఏంటిది? నిన్న మా పోరు వాళ్ళ ఇంటికి పోయినా. పోరుతో మాట్లాడి బయటకు వచ్చి గోడ దూకుతుంటే నైట్ పూట వాళ్ళ అమ్మ చూసింది. ఎవరు రాను అనగానే నా పేరు మల్లబిన స్నేహకుమారు అంటే మా ఊళ్ళోకి వచ్చి అడుక్కోపో అన్న. నువ్వు పోతే పోయినావు, నా పేరు ఎందుకు చెప్పినావు మధ్యలో? మరి నా 10,000 ఎప్పుడు ఇస్తావు? నీకు దండం పెడతారా స్వామి? ఇక 10,000 అడగరా? ఆగు. నేను పూర్ల మంది అయి పడిపోయినా. నీకు కనబడితే నువ్వు హాస్పిటల్ పట్టుకపోయినావు, అక్కడ 10,000 అయితేనే నేను బతుకుతా అన్నారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇవన్నీ మీ నాన్నకు ఫోన్ చేస్తా చేసి ఇక సంగతి పుర్ర మంది ఆడిండు 10,000 అడుగుతారు డాక్టర్ అని చెప్తా. అంటే నువ్వు ఇచ్చే 10,000 ఇవ్వు. అప్పటికప్పుడు ఆయన దొరుకుతారా 10,000? కొనిషం చెప్పురా రాకేష్. అన్న ఈ ముచ్చట తెలిసిందా నీకు? ఏంటిది అది? మన సందీప్ వాడు సూసైడ్ చేసుకుని పడున్నాడు ఇక్కడ. ఏంటి? సందీప్ చూసాను, నీకెట్లా తెలుసు? ఇక్కడ ఒకటి సూసైడ్ నోట్ కూడా ఉంది. అవునా? ఏదో ఒకసారి చదువు. ఆర్థిక ఇబ్బందులు మీదే పడ్డాయి. అవి పోవడానికి మా పోరి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిన. గోడ దూకుతుంటే నైట్ పూట వాళ్ళ అమ్మ చూసింది. ఈ విషయం పోలీసులకు తెలిసి నన్ను పట్టుకొని పోవడానికి వచ్చిళ్ళు. పోలీసు వాళ్ళు ఊకే ఫోన్ చేసి ఇబ్బంది పెడతాలన్నా. భయంతో చనిపోతున్నా. నేను పూర్ల మంది అయి పడిపోయినా. అట్లని రాసిండన్నా మనోడు. అవునా? లాస్ట్లో ఒక నోటు కూడా రాసిండన్నా. ఏంటిది రావు? స్నేహకుమార్కి ఇచ్చిన 10,000 మాత్రం ఎలాగైనా వసూలు చేయండి అని రాసిండు. వీడేం మనిషిరా, పోతే పోయిండు కానీ లాస్ట్ పోయేటప్పుడు కూడా నన్ను నిరికిచ్చిపోయిండు. వీడు 10,000 చల్లకుండా.